మీరు మా వార్డెన్ ఎవరు? ఎంతమంది ఉన్నారు పిల్లలు? కింద 150 సార్, పైన 117. 267. రెండు మీరే చూస్తా ఉన్నారు. వంట అంతా ఒకటి దగ్గరేనా? లేదు సార్, పైన సపరేట్ ఉన్నప్పుడు అట్టే చేస్తాను అన్ని. ఇప్పుడు మీరు ఒకరే కదా, రెండు ఒకరి దగ్గర చేయొచ్చు కదా? లేదు సార్, పైన సపరేట్, కింద సపరేట్ చేయించాలి. అంటే వంట మనుషులు పైన ఎంతమంది? పైన 117 మంది సార్. వంట వాళ్ళు 3 సార్. కింద 3 సార్. రెండు కలిపేస్తే సరిపోతుంది. ఒకేసారి చేసుకోండి అన్నట్టు. మళ్ళీ ఎవరైనా మధ్యలో వస్తే వాళ్ళు ఎందుకు నువ్వు పోస్ట్ వేస్ట్ కదండి. ఇప్పుడు 6 మంది వంట వాళ్ళు, 200 చిల్లరకు అట్లా ఎంత అనవసరం కదా. 2 వార్డన్లు మెడ్ చేసేస్తే పోతుంది. ఎట్లా ఇన్నే కలిసి ఉన్నాయి. ఇది వంకాయ కర్రీ. మెనూ అంతా ఫాలో అవుతున్నారమ్మా? ఈ వంట వాళ్ళు అందరు రెగ్యులర్ వల్ల లేకుంటే అవుట్ సోర్సింగ్? పాత ఆమె, మిగతా వాళ్ళంతా అవుట్ సోర్సింగ్. లోకల్ వాళ్ళేనా? ఎవరు సుబ్బమ్మ? రాస్తారా? రాస్తున్నారు. బాగున్నారా? అంతా లోకల్ వాళ్ళేనా? ఇక్కడ వాళ్ళేనా? బయట పల్లెల నుంచి ఉన్నారా? స్కూల్లో భోజనాలు బాగానే ఉంటాయా? ఇక్కడ బాగుంటుంది, స్కూల్లో బాగుంటుంది? రెండు బాగానే ఉంటాయా? హ్యాపీనా ఇక్కడ ఉండేదానికి మీరు? అందరికి బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయా? సరిపోతున్నాయా? భోజనాలన్నీ బాగుంటున్నాయా? ఇక్కడ ఎన్ని ఎగ్స్ ఇస్తారు వారానికి? చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు? ఫ్రూట్ ఇస్తున్నారు? అరటిపండు ఇస్తున్నారు రోజు? మిల్క్ ఇస్తున్నారా మార్నింగ్? స్కూల్లో ఎన్ని ఎగ్స్ ఇస్తారు? రాగి మాల్ట్ ఇస్తారా స్కూల్లో? మిల్లెట్ చికి? లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఎవరు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్? ఎన్ని మార్క్స్? 556. ఈసారి వస్తాయా ఎక్కువ? ఎవరు 10th క్లాస్ పిల్లలు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతారు? ఇంకా ఆలోచించుకోలేదా? కస్తూర్బా హాస్టల్స్లో చేరండి మంచిగా. కస్తూర్బా ఉందా మనకి ఇక్కడ? అక్కడ ఒకటే గ్రూప్ ఉంటుంది. అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. బైపీసీ చేరాలి, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు కదా. ఫుడ్ అంతా బాగానే ఉంటుంది ఇక్కడ. టిఫిన్ ఏదైనా ఒక టిఫిన్ మారుస్తా. ఏ టిఫిన్ మార్చా? అన్నీ బాగున్నాయా? ఏది మార్చాల్సిన పని లేదా? గుడ్ గర్ల్స్ మీరంతా. బాగా చదువుకోండి. ఎందుకంటే ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు. చదువులు చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది. పాతకాలంలో ఆడపిల్లలకు చదువు ఎందుకు అనేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకోవాలి అని తల్లిదండ్రులకు ఒక గట్టి పట్టుదల వచ్చింది. మీరు దానికంతా నిలబెట్టుకోవాలి. ఆ మాట అర్థమవుతుందా? బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి మంచి ప్రైవేట్ సెక్టార్లో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా రాకున్నా కానీ ప్రైవేట్ సెక్టార్లో చాలా జాబ్స్ ఉన్నాయి. మీ దగ్గర స్కిల్స్ ఉండి టాలెంట్ ఉంటే కనుక ఏమైనా సరే సాధించవచ్చు. బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ సెక్టార్లో మంచి అయితే స్కిల్స్ ఉండాలి. మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, మీరు ఇంట్లోకి పోయినప్పుడు కూడా ఈ మీ పేరెంట్స్ ఉంటాయి కదా ఫోన్స్, వాటిలో మంచి ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఏమైనా స్పోకెన్ ఇంగ్లీషు ఇట్లా ఏదైనా మంచి మంచి చూసి బాగా చూడండి. అవి ఈ సీరియల్ సినిమాలు ఇవన్నీ ఇంకొంచెం టైం పడుతుంది. ఒక 5-6 ఏళ్ళకు మీ లైఫ్ సెటిల్ అయిపోయి మంచి మ్యారేజ్ అయినాక మంచిగా అప్పుడు సినిమాలు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దాంట్లో మైండ్ పోనివద్దండి. బాగా డిస్టర్బెన్స్ అది. స్కూల్లో టీచర్స్ అందరు ఉన్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకుంటేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? ఓకే, అన్నీ బాగున్నాయి కదా మీకు? ఓకే, వెరీ గుడ్. మనకు మెనూ ప్రకారం 6 ఎగ్స్ ఇవ్వాలండి. మీరు 4 ఇస్తున్నారు, లేదా 6 ఇవ్వాలా? మీరు అది ఎట్లా చూస్తారా ఏంది అనేది మీరు జాగ్రత్త చేసుకోవాలి. చూడండి మీరు ఏం ఫాలో చేస్తూ ఉన్నారండి. మెనూ డివేట్ అయితే జైలుకి పోతారు. ఏందనుకుంటా ఉన్నారు
మెనూ డివైడ్ కాకూడదు ఏమైనా కానీ. మీరు క్వాంటిటీ కొంచెం ఏదైనా ఉంటే మేనేజ్ చేసుకోండి, అంతేగాని నెంబరు మారకూడదు. మీ ఇష్టం చెప్తున్నా. చాలా సివియర్గా ఉంటుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ఏం చెప్తుంది? జీఓఎంఎస్ నెంబర్ 8ను ఫాలో కావాలంటుంది. మనకు వచ్చే జీవోలో చేంజ్ కావాలి, అంతేగాని మీరు చేంజ్ చేయకూడదు. మీకు ఆ రైట్ లేదు. అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎవరైనా అధికారులు వచ్చి అడిగినారంటే 4 ఎగ్స్ ఇస్తూ ఉన్నారంటే ఎందుకు ఎవరు రారు అని చెప్పి కొట్లాడతారు. ఆ డబ్బులు సరిపోతున్నాయా లేదా ఇవన్నీ ఆలోచించరు వాళ్ళు. మెనూ ఫాలో కావాలంటారు. మనకు మిడ్ డే మీల్స్ లేదు. బాగా అర్థం చేసుకోండి. మీరు టాలీ చేయండి కావాలంటే. ఒక గురుకుల పాఠశాల, ఇప్పుడు అంబేద్కర్ గురుకులు ఉంది, మహాత్మా జ్యోతిబా పూలే ఉంది, సేమ్ 1400 వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకి 3 సార్లు అన్నం పెట్టాలి, సేమ్ చికెన్ క్వాంటిటీ, సేమ్ అన్నీ ఉంటాయి. కానీ మీకు మధ్యలో మిడ్ డే మీల్స్ కట్ అవుతాను. అయినా మీరు సరిపోలేదు అంటే ఇంకా వాళ్ళకేం వాళ్ళు ఏం చేయాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా? అవునా కదా? ఆలోచించండి. మనకు వచ్చే 1400తో మనం మధ్యాహ్న భోజనం లేదు. ఒక సెకండ్ సాటర్డే సండే పండగ రోజులు తప్ప, సెలవు రోజులు తప్ప, మిగతా రోజులలో మనకు నెలకు ఒక అట్లీస్ట్ 25 రోజులు మధ్యాహ్నం భోజనం లేదు. ఆ డబ్బులు వాడు కవర్ అవుతా ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఏం చేయాలా? ఆలోచించండి మీరు. ఏమ్మా, గురుకుల పాఠశాల వాళ్ళకి వచ్చేది 1400, సేమ్ మెను, మీకు మధ్యాహ్నం భోజనం లేదు. అటువంటిప్పుడు సరిపోవంటే ఎట్లయితుంది? 46 రూపాయల 67 పైసలు రోజుకు, సేమ్ క్వాంటిటీ చికెన్ సేము, అన్నీ సేమ్. వాళ్ళకి మధ్యాహ్నం పెరుగు ఉంటుంది, 2 కర్రీస్ చేయాలా, భోజనం చేయాలా. అది లేదు మనకు. 25 రోజులు లేదు నెలలో. అప్పుడు మరి మనము చూసుకోవాలి కదండి, తప్పదు. మెనూ ఫాలో కావాలండి. మీ 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 పరిధిలో అన్నీ చూసుకోవాలండి. ఏమి మీరు ఏహెచ్డబ్ల్యూ బా అవన్నీ రావద్దు అసలు, ఆ ప్రాబ్లమ్స్ రావద్దు. ఏమ్మా, ఏం పిల్లలు ఏమ్మా ఆనందా? ఎన్ని ఉన్నాయి మీకు? 12లో ఆర్ఎక్స్ రావాలబ్బా. నేను మళ్ళీ వస్తా. నేను ఎప్పుడోసారి వస్తా, ఇటు రాను. మీ ఇష్టం. ఆ తర్వాత అప్పుడు చెప్తా. ఇప్పుడు జస్ట్ వార్న్ చేస్తున్నా. మీరు అది ఇంకా మీరు అర్థం చేసుకోవాలి.